మీ ఇంటర్వ్యూ నేనొకటి చూసాను సార్. ఒకటి హ్మ్. కాదు నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ హ్మ్. చూసాను. అందుట్లో మీరొక మాట చెప్పారు. హ్మ్. అది మీకు వర్తిస్తదో లేదో మీరు చెప్పండి. హ్మ్. ఏం చెప్పారు? హ్మ్. ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఏదో కుట్ర, కుతంత్రం జరిగిందనే అవును. అంటాడు. మరి 1952 1996లో నుంచి కూడా అదే స్టాండ్స్‌లో వాళ్ళు కరెక్ట్‌గా గెలిసుండొచ్చు. మీరే ఆ ఫీల్డ్‌లో ఉండుండొచ్చు కదా! అది ఎట్లా జరిగిందంటే, హ్మ్. నేను 5థ్ నంబర్ టేబుల్‌లో ఉండా కౌంటింగ్‌లో. తెలుసు. హ్మ్. లింగాల మండలం ఎన్ని మాకొచ్చాయి. మొత్తం 8,850, 9,000 కొద్దిగా తక్కువనే. హ్మ్. చాలా దాంట్లోకి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు. హ్మ్. అప్పుడు బ్యాలెట్ ఉండేది. ఇప్పుడు మాదిరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు. హ్మ్. వెనక సంతకం పెట్టాలి ప్రిసైడింగ్ ఆఫీసర్. అవును. ఒక విలేజ్‌లో కర్ణపాపాయపల్లి అనే విలేజ్‌లో ఆ ఓటర్ లిస్ట్‌లో ఉండేది 700. హ్మ్. 701 పోలైనాయి. హ్మ్. అయి ఇన్వాలిడ్ కదా వాస్తవంగా. ఇన్వాల్వ్డ్. యెస్. అవి పక్కకు తీసేసినా హ్మ్. రాజమోహన్ రెడ్డి గెలుస్తాడు. హ్మ్. అవి రీకౌంటింగ్ పెట్టినా హ్మ్. రాజమోహన్ రెడ్డి గెలుస్తాడు. హ్మ్. అనౌన్స్ చేయించుకున్నాడు. ఓకే. ఇంక దాన్ని బట్టి మీరే చెప్పండి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అలా అనౌన్స్ హ్మ్. చేసుకున్నారని ఇప్పుడు హ్మ్. పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్‌లో మీరు రిగ్గింగ్ చేసి అన్నీ చేశారా సార్? దానికి సంబంధం లేదు.